రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈగల్ టీమ్ ది రాజమండ్రి కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో యాంటీబయోటిక్స్, నార్కోటిక్స్ వినియోగంపై భారీ అవగాహన ర్యాలీ సదస్సును నిర్వహించారు. ఈ రోజు జాంపేట గాంధీ చౌక్ సెంటర్లో ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ పి నాగమణి, నగరంలోని మెడికల్ షాప్ యజమానులు, సిబ్బంది, ది రాజమండ్రి హోల్సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్, తూర్పుగోదావరి జిల్లా డ్రగ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. మందుల వినియోగంపై అవగాహన కల్పించే ప్లకార్డులను వారంతా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహకిషోర్ మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు స్పందించి రాజమండ్రిలోని కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. యాంటీబయోటిక్స్, నార్కోటిక్స్ డ్రగ్స్పై ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ పి నాగమణి మాట్లాడుతూ, ప్రభుత్వం సూచనల మేరకు మెడికల్ షాపుల్లో మందుల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైద్యుల చీటీ లేకుండా కొన్ని రకాల మందులు విక్రయించకుండా చూస్తామని ఆమె తెలిపారు. అనంతరం జాంపేట పోలీస్ కన్వెన్షన్ హాల్లో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పిల్లా బాల మాట్లాడుతూ, యాంటీబయోటిక్స్ మరియు నార్కోటిక్స్ డ్రగ్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు రాయపూడి శ్రీనివాసరావు, హోల్సేల్ అధ్యక్షుడు మహేంద్రనాథ్, సెక్రటరీలు ఫణేంద్ర, కృష్ణబాలాజీ, వైస్ ప్రెసిడెంట్ పెండెం రామూజీ, ట్రెజరర్స్ సంపత్ కుమార్, లాలాధర్, టౌన్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ హరిహర తేజ, లీగల్ ఏఎస్పీ మురళీకృష్ణ, అడ్మిన్ తదితరులు పాల్గొన్నారు. మన రాజమండ్రి నగరానికి సంబంధించి మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కలిసి యాంటీ డ్రగ్ క్యాంపెయినింగ్ కోసము రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు, అలాగే ఏడీ డ్రగ్ కంట్రోల్ నుంచి కూడా మేడం కూడా ఇనిషియేట్ చేశారు. ఈరోజు ఒక 50 కిలోమీటర్స్ ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి మెడికల్ షాప్స్లో కూడా ఏవైతే కొన్ని మెడిసిన్స్ ఉంటాయో అవి కూడా కొంతమంది డ్రగ్స్ కింద వాడుతున్నారు. హాల్యూసినేషన్, కొంత సెడిషన్ రావడానికి ఆల్రెడీ మన జిల్లాలో చాలా మెడికల్ షాపుల మీద డ్రైవ్ చేశారు మేడం. అలాగే బయట ఎవరైతే అలాంటివి యూజ్ చేస్తున్నారో వాళ్ళని కూడా మనము డీ అడిక్షన్ సెంటర్స్కి మనం రిఫర్ చేయడం జరిగింది. మన జిల్లాలో 2 డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. సో ఒక మంచి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించడానికి ఈ మెడికల్ షాప్స్ అసోసియేషన్ వారు కూడా ముందుకు వచ్చి ఈరోజు వారు ఈ వాక్ తీసుకోవడం, 50 మీటర్స్ వాక్ తీసుకోవడం చాలా మంచి పరిణామం. కాబట్టి ప్రజలందరూ కూడా వారు కల్పించేటటువంటి అవేర్నెస్ క్యాంపెయినింగ్లో అర్థం చేసుకొని మెడికల్ షాప్స్లో ఎక్కువ మోతాదులో మందులు కొనేవారు ఎవరైనా ఉంటే 2-3 షాపులకి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు పోలీస్కి చెప్పొచ్చు, అలాగే వాళ్ళకి అవేర్నెస్ కల్పించి డీ అడిక్షన్ సెంటర్స్లో కూడా చేయొచ్చు. అలాగే గాంజా మీద కూడా ఇప్పుడు మన రాజమండ్రిలో డీజీపీ గారి కాల్ మేరకి రీవిజిట్ చేస్తున్నాం. అంటే మన పోలీస్ స్టేషన్ ఏరియాలో గాంజా వాడేవారు, అలాగే అమ్మేవారు, పెడ్లర్స్ మీద ఇటీవల కాలంలో ఈ నెలలోనే ఒక 40-50 మందిని అరెస్ట్ చేశాము. వారి మీద పిట్ అండ్ డిపిఎస్ మొత్తం మీద యాంటీబయాటిక్స్ కౌంటర్ సేల్ ప్రిస్క్రిప్షన్ మీద అమ్ముతున్నారా లేదా, అలాగే ఎన్ఆర్ఎక్స్ మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ మీద అమ్ముతున్నారా లేదా అనేది గత నెల రోజుల నుంచి వెరిఫై చేస్తాము. మైక్ ఉంది బాబు భూషణ్ మైక్ తగ్గించా. నవ్వేడేస్ మనం యాంటీబయాటిక్స్ అవసరం ఉన్నా లేకపోయినా కొంచెం చిన్నపిడి అమ్మకాలు అనేది జరిగిపోయాయి. అంటే ప్రతి చిన్నదానికి కూడా, అంటే ఫీవర్కి కానీ లేకపోతే కాఫ్, కోల్డ్ ఏది ఉన్నా సరే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా
పేషెంట్స్ అలాగే అడుగుతున్నారు, మరి షాప్ వాళ్ళు కూడా అలా సజెస్ట్ చేసి ఇస్తున్నారు. ఇలా అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల బాడీలోని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. తర్వాత నిజంగా యాంటీబయాటిక్స్ అవసరమే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినా ఆ మెడిసిన్ యూజ్ చేసినా అప్పుడు బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే కారణం ఆల్రెడీ బాడీలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోవడం వల్ల. ఈ సిచ్యువేషన్ చాలా డేంజర్. కాబట్టి నేను మా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఈస్ట్ గోదావరి వాళ్ళని కోరేది ఏంటంటే కంపల్సరీగా ఈ యాంటీబయాటిక్స్ అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే అమ్మాలి, పిల్లతోనే అమ్మాలని. అలాగే ఎన్ఆర్ఎక్స్ మెడిసిన్స్ ట్రాల్ప్రోజోలం, పెంటాజోసిన్, మార్ఫిన్, కోడిన్, పెథిలిన్ ఈ మెడిసిన్స్ అన్నీ కూడా మత్తు కలిగించే పదార్థాలు. ఇవి హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్. ఇవి కంపల్సరీగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే అమ్మాలి. ముఖ్య అతిథిగా ఈగల్ శ్రీ రామకృష్ణ కుటుంబ సమేతంగా ఈగల్ 5 గ్రామాన్ని దాఖలు చేశామని, విద్యార్థులు చదువులో కూడా రాణిస్తున్నారు అన్నారు. 96 పొదుపు సంఘాలు ఉన్నాయన్న కబురు వీడి గ్రామం నేను రాయపూడి శ్రీనివాసరావు, ఈశ్వర వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే సొసైటీలో ఈ మధ్యకాలంలో ఈ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా వినియోగం జరుగుతుందనే ఒక అపవాదు పేరు మీద కూడా పడింది. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మా డ్రగ్ డిపార్ట్మెంట్ వారితో పాటు ఈగిల్ టీం వారు, ముఖ్యంగా ఈగిల్ టీం అధిపతి ఎవరైతే ఐజీగా ఉన్నటువంటి రవికృష్ణ గారు, వారు లాస్ట్ 1 వీక్ బ్యాక్ కూడా విజయవాడ మా స్టేట్ అసోసియేషన్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే ఈ పూర్తిగా ఈ యజ్ఞంలో మీరు కూడా భాగం పంచుకోవాలి. దాని ముఖ్య ఉద్దేశం అంటే ఈగిల్ టీంలో 5 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఈ 5 డిపార్ట్మెంట్తో పాటు 6వ డిపార్ట్మెంట్గా మీ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ అపాయింట్ చేయడం జరిగింది. సో 5 డిపార్ట్మెంటు ఈగిల్ డిపార్ట్మెంట్తో పాటు మీ డ్రగ్ డిపార్ట్మెంట్ కూడా మాతో సహకరించి ఈ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ వినియోగంపై చాలా వరకు ప్రక్షాళన చేయవలసిందిగా మిమ్మల్ని కోరడం జరిగిందని చెప్పడం జరిగింది. వారిని బేస్ చేసుకుని ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ఈ రాజమండ్రి పట్టణంలో ఒక అవగాహన సదస్సు అనేది మనం ఏర్పాటు చేసాం. ఇందులో భాగంగా మన డ్రగ్ డిపార్ట్మెంట్ వారు, ఈగిల్ టీం వారు సహకారంతో, పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఏర్పాటు చేసాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో మేమంతా కూడా కలిసికట్టుగా డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ అమ్మడం అనేది జరగదని మీ ముఖ్యంగా మీ అందరి సమాపంగా మేము తెలియజేసుకుంటున్నాం. దాని ఉద్దేశం ఏంటంటే అలాగని డ్రగ్స్ అవైలబిలిటీ చేయకపోవడం కాదు, డ్రగ్స్ అవైలబిలిటీ ఏదైతే నిజమైన పేషెంట్కి నీడ్ ఉందో వారికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ పర్యవేక్షణలో ఏ విధమైన మోతాదులో వాడాలో ఆ విధంగా మేము పేషెంట్కి ఇచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేసుకున్నాం. ఇది రాజమండ్రి ఒకటే కాదు, రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ మీద పోలీసు వారి సహకారం, ఈగిల్ టీం వారి సహకారంతో, డ్రగ్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ ఏర్పాటు మేము చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం రాజమండ్రి పట్టణంలో మేము చేస్తున్నాం. మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ మా కెమిస్టులు అందరూ కూడా పూర్తిగా రాజమండ్రి అంటేనే ఒక మంచి పేరు ఉంది, ఈస్ట్ గోదావరికి ఇంకా మంచి పేరు ఉంది. ఆ పేరుని ఇంకా సాధన చేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో సమాజానికి ఏ విధమైన దుష్ఫలితాలు లేకుండా మా వంతు సహకారం కరోనా టైంలో మేము ఎంతైతే సహకరించామో మీడియా మిత్రులందరికీ తెలుసు. అదే దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో ఈ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ అనేది ఏదైతే ఉందో హ్యాబిట్ ఫార్మ్ డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా కేవలం డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మీద, డాక్టర్ గారి పర్యవేక్షణలోనే మేము వ్యాపారం సాగిస్తామని, పేషెంట్లందరికీ అందుబాటులో ఈ మందులు తెస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. నా పేరు పిల్లా బాబాయ్, ఈ రాజమండ్రి కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు. ఈరోజు ఈ అవగాహన సదస్సు అన్నది ఈ డ్రగ్ డిపార్ట్మెంట్ ద్వారా అండ్ ఈగిల్ డిపార్ట్మెంట్ ద్వారా మేము ఈరోజు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడింది. ఈ అవగాహన సదస్సుకు సుమారు 250 నుంచి 300 పైన ఈ కెమిస్టులతో కలిపి ర్యాలీగా వస్తూ ఈ అసోసియేషన్ హాల్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజల్లో ఈ యాంటీబయాటిక్స్ అని, ఈ హ్యాబిట్ డ్రగ్స్ అని ఇలాంటివి విచ్చలవిడిగా వాడుతున్నారు. దీనివల్ల డ్రగ్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. దానివల్ల ఇవన్నిటి కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జనాలకి, అలాగే కెమిస్టులు తెలుసుకొని రేపు పొద్దున్న కెమిస్టుల దగ్గరికి వచ్చే ఈ పబ్లిక్ ఈ అవేర్నెస్ తీసుకొచ్చి యాంటీబయాటిక్స్ ఎలా విచ్చలవిడిగా వాడకుండా దీన్ని కంట్రోల్ చేస్తూ జనాలు మెరుగైన సమాజంలో
ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మా వంతు సహకారం చేస్తున్నాం. దీనికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఎథికల్ అని వేరే ఉండదు, ఏ మెడిసిన్ అని ఒకటి. జనరిక్లో ఏ మాత్రం ఎంతవరకు మనకి వర్క్ ఉంటుందో అలాగే ఎథికల్లో కూడా అంతవరకు. అందువల్ల రెండు ఏమి కాదు, రెండు ఏదైనా